చెప్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. మంచిది. మనం గత కొన్ని వారాలుగా ధర్మశాస్త్రం కోసం ధ్యానిస్తూ యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చారు అనే విషయం కోసం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చారు? పాటించి నెరవేర్చారు. ఎలా పాటించారు? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వారు దాన్ని ఎలా నెరవేర్చారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ కొన్ని పండగల కోసం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికి 3 పండగలు అయినాయి. ఒకసారి చెప్తారా పండగలు ఏంటో? పస్కా పండగ, పులియని రొట్టెల పండగ, మూడోది గతించిన వారం మాట్లాడుకున్నాం ప్రథమ ఫలముల పండగ. ఈ 3 పండగల కోసం మాట్లాడుకున్నాం. ఒకటి పులియని రొట్టెల పండగ, క్షమించాలి, పస్కా పండగ. రెండోది పులియని రొట్టెల పండగ. మూడోది ప్రథమ ఫలముల పండగ, పస్కా పండగ. ఈ పండగలను ఒక్కసారి జాగ్రత్తగా వింటే, జాగ్రత్తగా చూస్తే, ఈ పండగల అర్థం జాగ్రత్తగా గ్రహిస్తే ఏమర్థం అవుతుందంటే, ఒక విశ్వాసి, ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని ఎలాగ అంగీకరించాలి, ఇది పస్కా బలి. అంగీకరించిన తర్వాత ఎలా బ్రతకాలి, ఇది పులియని రొట్టెల పండుగ. ఈ అంగీకరించిన వ్యక్తి ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకానొక రోజు నేను తిరిగి లేస్తాను. యేసుక్రీస్తు వారు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచారో అలాగే ఒకనొక రోజు నేను కూడా తిరిగి లేస్తాను. ఇది ప్రథమ ఫలముల పండుగ. ఈ రోజు మనం మాట్లాడుకునేది పెంతెకోస్తు పండుగ. దీన్ని వారముల పండుగ కూడా అంటారు. ఏంటి? వారముల పండుగ. దానికి ఇంకో పేరు పెంతెకోస్తు పండుగ. పాత నిబంధనలో వారాల పండుగ అంటారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి అది పెంతెకోస్తు పండుగ. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది కాబట్టి వాళ్ళ వారముల పండుగ అని పిలిస్తే, కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది కాబట్టి వాళ్ళు పెంతెకోస్తు పండగ పిలిచేవారు. ఇప్పుడు 4 పండుగలు పరిచయం చేశాను మీకు. 3 పండుగల కోసం మాట్లాడుకున్నాం. ఈరోజు 4వ పండుగ కోసం మాట్లాడుకుంటాను. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయారు. ఆయన పస్కా బలిగా మన కోసం చనిపోయారు. ఆయన చనిపోబట్టే మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇది నమ్మి ఒక విశ్వాసి, అంటే ఇది పెంతెకోస్తు పండుగ, పస్కా పండుగ అనుకోండి. పస్కా పండుగలో ఒక విశ్వాసి చేయాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు నా కోసం చనిపోయారు అని తెలుసుకోవాలి. రెండోది, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత పులిసినదేది నా జీవితంలోనికి, అంటే పాపం ఏది నా జీవితంలోనికి రాకుండా బతకాలి అనేది దేన్ని బట్టి అర్థం అవ్వాలి? పులియని రొట్టెల పండుగను బట్టి అర్థం అవ్వాలి. ఇప్పుడు 3వ పండుగైన ప్రథమ ఫలముల పండుగను బట్టి ఏం అర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తు వారిని అంగీకరించావు, పులిసింది ఏది నీ జీవితంలోనికి రాకుండా చూసుకున్నావు, భక్తిగా బతికేస్తున్నావు. ఈ భక్తిగా బతికేసే వ్యక్తులకి దేవుడిస్తున్న నిరీక్షణ ఏంటంటే, ఒకానొక రోజు నీ శరీరం తిరిగి ఆయనతో పాటు లేవబోతుంది. ఆయనతో పాటు నువ్వు పరలోకం వెళ్ళబోతున్నావు. నీ శరీరాన్ని ధరించుకుని వెళ్ళబోతున్నావు. ఇంత గొప్ప నిరీక్షణ ఆ పండగ ద్వారా దేవుడు మనకి తెలియజేశాడు. ఇప్పుడు మరొక పండగ కోసం మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. పెంతెకోస్తు పండగ కోసం లేవియాకాండం. జాగ్రత్తగా త్వరగా ముగించుకుందాం. జాగ్రత్తగా మీరు సహకరిస్తే కొంచెం తొందరగా వెళ్ళిపోదాం. లేవియాకాండం 23వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, 15వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుతాం. 15-16. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఇక్కడ 7 వారాలు అన్న మాట వినిపించిన అందరికీ చదివినప్పుడు అక్కడ దేవుడు చెప్తున్న సందర్భం ఏంటంటే, పులియని రొట్టెల పండగ చేసేటప్పుడు, ప్రథమ ఫలముల పండుగ, క్షమించండి, ప్రథమ ఫలముల పండుగ చేసేటప్పుడు వాళ్ళు ఒక పన తీసుకురావాలి. గతించిన వారం మనం విన్నాం. ఒక పనను తీసుకురావాలి. వాళ్ళ పంట పండిన తర్వాత ఆ పంటలో మొట్టమొదటి పన దేవునికి తీసుకురావాలి. దేవునికి తీసుకొచ్చిన తర్వాత ఆ పనని యాజకుడు ఏం చేయాలి?
ఏం చేయాలి? అల్లాడించాలి, అంటే దేవునికి అర్పించాలి. ఏ రోజు అది? ఆదివారం రోజు, అంటే విశ్రాంతి దినం తర్వాత రోజు. విశ్రాంతి దినం తర్వాత రోజు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి అర్పించాలి. అంటే ఆదివారం రోజు ప్రథమ ఫలముల పండగ జరగాలి. ఇప్పుడు ఆ పని అర్పించిన తర్వాత, అంటే ఆదివారం జరిగిపోయింది ఇది, ఆ తర్వాత రోజు నుంచి అంటే సోమవారం నుంచి, అప్పటి నుంచి కరెక్ట్గా 7 వారాలు లెక్కించాలంట. ఎన్ని వారాలు? అందరూ చెప్పండి సార్. 7 వారాలు లెక్క పెట్టాలి. 7 వారాలు లెక్క పెట్టి 7 వారాలు అయిపోయిన తర్వాత, అంటే 7వ విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత రోజు ఈ వారాల పండగ అంటే పెంతెకోస్తు పండగ జరుగుతుంది. అర్థమవుతుందా? 7 వారాలు అంటే 50వ రోజు వచ్చే పండుగ. 7 వారాలు, వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఎన్ని వారాలు చేయాలి ఇది? అంటే ఎన్ని రోజులు? 7 × 7 49. 49 రోజులు. 49 రోజులు. ఆదివారం శనివారం వస్తుంది, ఆ తర్వాత రోజు ఆదివారం. 7 విశ్రాంతి దినాలు. 7 విశ్రాంతి దినాలు చూడాలి. చూసిన తర్వాత 49వ రోజు అయిపోయింది కదా, 49వ రోజు విశ్రాంతి దినం వస్తుంది. ఆ తర్వాత రోజు విశ్రాంతి దినం తర్వాత రోజు 50వ రోజు అవుతుంది. ఆ రోజున వీళ్ళు ఏం చేయాలంటే పెంతెకోస్తు పండగను ఆచరించాలి. ఏం చేయాలి ఈ పండుగ రోజు అంటే ఏం లేదు, వాళ్ళ జీవితంలో మొట్టమొదటి భాగాన్ని, వాళ్ళు పండించుకున్న పంట కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వటం అనేది వీళ్ళు నేర్చుకోవటానికి, మరొకసారి జ్ఞాపకం చేయటానికి. ముందు ప్రథమ ఫలాల పండుగలో జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడు సుమారుగా 50 రోజులు అయిపోతుంది. ఈ మధ్యలో వీళ్ళు దేవుణ్ణి మర్చిపోకుండా ఉండటానికి, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోకుండా ఉండటానికి ఈ పెంతెకోస్తు పండుగ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది 50వ రోజు వచ్చే పండుగ. పెంతెకోస్తు అంటే అర్థం ఏం కాదు, పెంతెకోస్తు అంటే 50వ రోజు. ఎప్పటి నుంచి 50వ రోజు? ప్రథమ ఫలముల పండగ అయిపోయినప్పటి తర్వాత రోజు నుంచి 50వ రోజు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మరలా అడుగుతాను. ప్రథమ ఫలముల పండగ ఆదివారం జరిగింది. ఈ ఆదివారం అయిపోయిన తర్వాత కరెక్ట్గా 50 రోజులకి మరలా ఇంకొక ఆదివారం వస్తుంది. ఆ ఆదివారం ఏంటి? పెంతెకోస్తు పండుగ. ప్రథమ ఫలముల పండగ ఆదివారం జరిగింది, తర్వాత పెంతెకోస్తు పండగ కూడా ఆదివారమే జరుగుతుంది. మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 50 రోజులు. ఈ 50 రోజుల్లో తర్వాత వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళ జీవితాల్లో ఆ కింద మాటలు మనం చదవగలిగితే, వీళ్ళు పొట్టేలు తీసుకొస్తారో ఏముంటుంది, వీళ్ళు ఏది ఉంటే అది దేవునికి ప్రత్యేకమైన ఆ అర్పణగా ఆ రోజు తీసుకురావాలి. ఇది కృతజ్ఞతతో చేసేది. ఎలా చేసేది? కృతజ్ఞతతో చేసేది. ఇది వారాల పండుగ అని పాత నిబంధనలో పిలిస్తే, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇది పెంతెకోస్తు పండుగ. ఈ పెంతెకోస్తు పండుగ అసలు ఎలా జరిగింది, ఎలా జరిగేది అని అంటే, ఇప్పుడు సాధారణంగా ఏదైనా పండుగ జరిగింది అనుకోండి, జాగ్రత్తగా వినండి. ఏదైనా పండుగ జరిగింది అనుకోండి, ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తారు, అవునా కదా? మన ఊర్లో వాళ్ళు చాలా మంది వైజాగ్లో ఉంటారు, లేకపోతే హైదరాబాద్లో ఉంటారు. ప్రతి పండగకి వాళ్ళు వస్తారు. అయితే క్రిస్మస్కి వస్తారు, ఒకవేళ కుదరకపోతే సంక్రాంతికి వస్తారు. అక్కడికి వచ్చి ఆ పండగ జరుపుకొని మరలా వెళ్ళిపోతారు. ఇశ్రాయేలీలు ఆ రోజు ఏం చేసేవారంటే, వేరు వేరు ప్రదేశాలకు వాళ్ళ పని నిమిత్తం వెళ్ళిపోయినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే పెంతెకోస్తు పండగకి మాత్రం ఖచ్చితంగా వచ్చేసేవారు. ఏం చేసేవారు? పెంతెకోస్తు పండగకి మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వచ్చేసేవారు. ఇప్పుడు వచ్చేసిన వీళ్ళు ఆ పెంతెకోస్తు పండగని జరిపించుకునేవాళ్ళు. ఇలా జరిపించుకుంటున్న క్రమంలో కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక విషయం జరిగింది. ఇది కృతజ్ఞతతో చేసే పండగ. ఇంకొకటి, ఈ పెంతెకోస్తు పండగ కోసం దేవుడు ఒక వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు పాత నిబంధనలో. నా మాటలు అర్థమవుతున్నాయా? మరలా అడుగుతాను నేను. పెంతెకోస్తు పండగ కోసం దేవుడు పాత నిబంధనలో ఒక వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు. వాగ్దానం అంటే త్వరలో చేయబోయేది, ఫ్యూచర్లో జరగబోయేది. ఒక విషయాన్ని చేస్తానని దేవుడు మాట ఇవ్వటం వాగ్దానం. ఇప్పుడు పెంతెకోస్తు పండగ రోజు ఒక విషయం జరుగుద్ది అని దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటో చూద్దాం. చూడండి, అర్థం కానట్టే ఉంటది, చివరి వరకు వినండి, ఖచ్చితంగా అర్థం అవుతుంది. యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం, ఆమోసు గ్రంథం ముందు ఉంటుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం
28, 29 వచనం. ఒకసారి ఉన్నాం అందరు వేస్తాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 చదువు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇది యోవేలు ద్వారా దేవుడిచ్చిన ప్రవచనం. ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు నా ఆత్మను వారి మీద కుమ్మరిస్తాను. ముసలి వాళ్ళు కలలు కంటారు. ఏం చేస్తారట? ఇక్కడ ఎవరైనా కళ్ళ కంటున్నారా? పెంతెకొస్తు పండగ రోజుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆ రోజు ఆత్మ దిగుద్ది. కరెక్ట్గా పెంతెకొస్తు పండగ అని రాయబడలేదు, కానీ ఒక వాగ్దానాన్ని అయితే దేవుడు ఇచ్చాడు. ఏంటది? నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాను. ఏం చేస్తాడట? సర్వజనుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడట. జాగ్రత్తగా వినాలి. మీరు జాగ్రత్తగా వింటే తొందరగా ముగించుకుని వెళ్ళిపోదాం. మీరు జాగ్రత్తగా వినకుండా అలా నీరసంగా నా వైపు చూసారనుకోండి, మీకు అర్థమయ్యేదాకా చెప్తూనే ఉంటాను. జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక వాగ్దానాన్ని యోవేలు ప్రవచనం ద్వారా తెలియజేశాడు. సర్వజనుల మీద నా ఆత్మను ఒక రోజులు వస్తాయి, కొన్ని దినాలు వస్తాయి, ఆ దినాల్లో కుమ్మరిస్తాను. యవ్వనులు దర్శనాలు చూస్తారు, ముసలి వాళ్ళు ఏం చేస్తారట? కళలు చూస్తారు, కళలు కంటారు అని కొన్ని దేవుడు వాగ్దానాలు చేశాడు. ఈ వాగ్దానాలు చేసిన దేవుడు ఈ వాగ్దానాలన్నీ పెంతెకొస్తు పండగ కోసం, వారాల పండగ కోసం లేవియా కాండంలో రాసి ఉంటే, ఇక్కడ యోవేలు ద్వారా ఒక ప్రవచనాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఎప్పుడు నెరవేరాయి అంటే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలంగా అర్పింపబడిన తర్వాత, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత 50 రోజుల తర్వాత ప్రథమ ఫలముల పండగ. ఆ పండగ తర్వాత 50 రోజుల తర్వాత వచ్చే పండుగ ఏంటి? పెంతెకొస్తు పండగ. 50 రోజుల తర్వాత వస్తుంది. ఇప్పుడు ప్రథమ ఫలాల పండగ రోజు యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డారు. గతించిన వారం అని చెప్పుకున్నాం. ప్రథమ ఫలాల పండగ రోజు యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డారు. ఆయన లేపబడ్డ 50 రోజుల తర్వాత పెంతెకొస్తు పండగ వచ్చింది. ఈ పండగ వచ్చినప్పుడు ఒక విషయం జరిగిందట. ఈ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. యోవేలు ప్రవచనం యేసుక్రీస్తు వారు చనిపోయిన 50 రోజుల తర్వాత పెంతెకొస్తు పండగ రోజు నెరవేరుతుంది. చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. మనకు తెలిసిన సందర్భం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అవసరం కనుక. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. పెంతెకొస్తును పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. ఏం చేశారట? అందరూ ఒక చోట కూడి ఉన్నారట. ఇందాక చెప్పాను మీకు, వీళ్ళు పండగకి ఎక్కడికి వచ్చేవారు? యెరూషలేముకి, వాళ్ళ సొంత ఊరికి. యెరూషలేముకి అంతా ఏ ఊరు వెళ్ళినా పండగకి మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వచ్చేసేవారు? అనుకున్న వాళ్ళు చెప్పండి, ఎక్కడికి వచ్చేవారు? యెరూషలేముకి వచ్చేవారు. వీళ్ళంతా ఒక చోట కూడి ఉన్నారట. కూడి ఉన్నప్పుడు ఒక విషయం జరిగింది. 2వ వచనం చదువుదాం, చూడండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. వాళ్ళు ఒక ఇంటి మీద ఉన్నారు, అది మేడ గది. ఆ మేడ గది మీద వీళ్ళంతా కూర్చుని ఉంటే జరిగిన విషయం ఏంటంటే, ఒక వేగంగా వీచే బలమైన గాలి వంటి ఒక శబ్దం వచ్చింది. ఇప్పుడు వేగంగా గాలి వేసేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది తెలుసా? అలాంటి ఒక సౌండ్ వచ్చిందట. తుఫాను వచ్చేటప్పుడు మనం ఇంట్లో ఉన్న గాలిని చూడకపోయినా సౌండ్ అయితే మనకు బాగా వినిపిస్తుంటుంది కిటికీ నుంచి. అలాంటి వేగంగా వీచే ఒక బలమైన గాలి, ఆ సౌండ్ ఎలా ఉంటుందో అలాంటి సౌండ్ వచ్చిందట. వీళ్ళంతా కూర్చుని ఉన్నారట ఆ మేడ గదిలో. కూర్చుని ఉన్నప్పుడు ఆ ఇల్లంతా ఆ ధ్వని నిండిపోయిందట. నిండిపోయిన తర్వాత 3వ వచనం, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఉన్నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా.
ఒక మొట్టమొదటైతే సౌండ్ వచ్చింది. ఇప్పుడైతే అగ్ని వేరు వేరు భాగాలుగా విడిపోయినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కొక్కరి మీద వ్రాలిందట. సుమారుగా అక్కడ మనం ముందు మాటలు చదివితే 120 మంది ఉంటారు. ఎంతమంది? 120 మంది. చాలా మంది అనుకుంటారు అక్కడ 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. ఆ పెంతెకోస్తు దినం రోజు అగ్ని బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఆ 12 మంది మాత్రమే పొందుకున్నారు. యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది మాత్రమే పొందుకున్నారు అని అనుకుంటారు. కానీ అక్కడ ఉన్నది 120 మంది. మీరు 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఇది అర్థమవుతుంది. ఒకసారి చదవండి. 1:15. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి, ఎంతమంది ఉన్నారట? 120 మంది ఉన్నారట. 120 మంది కూడుకున్నప్పుడు పేతురు గారు లెగిచి అప్పుడు యోధా గారి కోసం చెప్పడం జరుగుతుంది. యోధా గారి కోసం చెప్పిన తర్వాత ఈ సందర్భం జరుగుతుంది. సుమారుగా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 120 మంది కూడుకుంటున్నారు అక్కడ ఆ ప్రాంతంలో. ఇప్పుడు 120 మంది కూడుకుంటున్నారు. కూడుకున్నప్పుడు బలంగా వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. బలంగా పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడారు. ఏం చేశారట? అన్య భాషల్లో మాట్లాడారు. ఇప్పుడు మీకు మొట్టమొదట ఒక విషయం చెప్పాను. పెంతెకోస్తు పండక్కి అందరూ ఏం చేసేవారు? వేరు వేరు ప్రాంతాల నుంచి యెరూషలేము ప్రాంతానికి వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు అనుకోండి ఒకరు. హైదరాబాద్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అవునా కదా? అక్కడ ఉన్న లాంగ్వేజ్ వాళ్ళ తెలంగాణ యాస వచ్చేస్తుంది. వద్దనుకుని వచ్చేస్తుంది. అది కొంచెం బాగుంటుంది కనుక మనకు అలవాటు అయిపోతుంది. ఇక్కడ నుంచి కువైట్ వెళ్ళారు అనుకోండి. అక్కడ అరబీ మాట్లాడతారు. ఆటోమేటిక్గా ఏం చేస్తారు? అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయేలీలు ఏం చేసేవారంటే వేరు వేరు ప్రాంతాలకు పనికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ భాషలకు వస్తుంది కదా ఖచ్చితంగా. అక్కడ భాష నేర్చుకోవాలి ఖచ్చితంగా అక్కడ పని చేయాలంటే. ఇప్పుడు అక్కడ భాష నేర్చుకుని ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చారు. మరలా దేనికోసం? పండగ కోసం వచ్చారు. ఇప్పుడు పండగ కోసం వచ్చేటప్పుడు వీళ్ళంతా ప్రార్థన చేసిన ఈ 120 మంది అంతా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. అన్య భాషల్లో మాట్లాడుతున్న వీళ్ళంటే వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళంతా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. వేరు వేరు భాషలు వచ్చు. వీళ్ళంతా నిలబడి ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరు సువార్త చెప్తున్నారట. వీళ్ళకి అర్థం అవట్లేదు. ఏంటి? వీళ్ళు చదువుకోలేదు, వీళ్ళకి భాష తెలీదు. భాష తెలియని వీళ్ళు మాకు ఈ భాషలో ఎలా వాక్యం చెప్తున్నారు అని అనుకున్నారట. అర్థమవుతుందా? వీటిని అన్య భాషలు అంటారు. అంటే ఈ మధ్య చాలా మంది సేవకులు నిలబడి ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. అవి అర్థం కావు కదా. ఇక్కడ అన్య భాషలు ఏమయ్యాయి? అన్య భాషలు విన్న వాళ్ళకి ఏమయ్యాయి? అర్థమయ్యాయి. వీళ్ళు మా భాష ఎలా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు. అర్థమవుతుందా? వీళ్ళు మా భాష ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళకి రాదు కదా. రాని వీళ్ళు, చదువుకోని వీళ్ళు మా భాష ఎలా మాట్లాడుతున్నారు అని వీళ్ళు అనుకున్నారు. అంటే వీళ్ళకి అర్థమవుతుంది ఆ భాష. కానీ ఈ రోజు నిలబడి సేవకులు మాట్లాడుతున్న మాటలు లేకపోతే ఆరాధన చేసి పలికేటప్పుడు మాటలు అర్థం కావట్లేదు. అంటే తప్పు అన్నామా? అది తప్పు అనేంత అధికారం మనకు లేదు. ఇక్కడ చెప్పబడిన మాటలు అన్య భాషలు. ఏంటి? అన్య భాషలు. కేవలం పరిశుద్ధాత్ముడు ఇచ్చే భాషలు అన్య భాషలు మాత్రమే కాదు, వీటిలో కొన్ని రకాలు ఉంటాయి. అవి ఎందుకు అర్థం అవ్వట్లేదంటే అర్థమవుతాయి. ఎందుకు అర్థమయ్యాయి అంటే అర్థమవుతాయి. అన్య భాషలు, నానా భాషలు, దేవదూతల భాషలు అని కొన్ని రకాలు ఉంటాయి. వీటి కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం. వీలైతే దేవుని చిత్తమైతే మాట్లాడుకుందాం. అన్య భాషలు, నానా భాషలు, దేవదూతల భాష. అన్య భాషలు ఏమవుతాయి? అర్థం అవుతాయి. మిగతా భాషలు అర్థం కావని దేవుడే చెప్పాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. వాడు దేవుడితో మర్మాలు మాట్లాడుకుంటున్నాడు కనుక ఆ మాటలు నీకు అర్థం అవ్వవు, నువ్వు మాట్లాడ కూర్చో అని చెప్పాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సందర్భం కాదు కనుక మనం ముందుకెళ్ళిపోదాం. వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతున్నారట. ఈ మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమైంది, కొంతమంది
అర్థం కాక, లేకపోతే వీళ్ళు మాట్లాడే ఈ శైలిని బట్టి వీళ్ళు అరుస్తూ చెప్తున్నారు కదా, మరి చుట్టూ జనం ఉన్నప్పుడు ఏం చేయాలా? మెల్లగా చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు దగ్గరలో ఉన్నా కానీ నేను అరుస్తూ చెప్పాలి, ఎందుకు? మీరు పడుకుంటున్నారు కాబట్టి. అలాగే దూరంగా అంతమంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలా? అరిచి చెప్పాలి. వీళ్ళు వేరు వేరు భాషల్లో అరిచి చెప్తుంటే వీళ్ళకి భాష రాదు, వీళ్ళు చదువుకోలేదు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? తాగేసి మాట్లాడుతున్నారు ఇలా అనుకున్నారంట కొంతమంది. కొంతమందికి ఆశ్చర్యం కలిగింది, ఎలా మాట్లాడుతున్నారు అబ్బా అని కొంతమందికి ఆశ్చర్యం కలిగింది. కొంతమందికి అయితే వీళ్ళు తాగేశారు అబ్బాయి అని అనుకున్నారట. ఇప్పుడు సాధారణంగా చూడండి, తాగేసిన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. ఆడు చదువుకోడు, అది చదువు రాదు, కానీ తాగితే ఇంగ్లీష్ మాత్రం వస్తుంది. అలాగ అనుకున్నారట. ఏమని? వీళ్ళు తాగేశారు, తాగేసి మాట్లాడుతున్నారు అని. ఇప్పుడు తాగేసి మాట్లాడుతున్నారు అని వీళ్ళు అనుకున్నారు. అనుకుంటే అప్పుడు పేతురు గారు పైకి లేచారు. సందర్భం ఎందుకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పేతురు గారు పైకి లేచారు. పైకి లేచి వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నారు. ఏమనంటే, మీరు పొరపాటు పడకండి, వీళ్ళు తాగేసి మాట్లాడట్లేదు. పండగ కదా, పండగకి ముందు వేసేసారు అనుకోకండి. వీళ్ళు తాగి మాట్లాడట్లేదు. వీళ్ళు ఎందుకు ఇలా భాషల్లో మాట్లాడుతున్నారు, లేకపోతే ఈ ప్రవచనాలు చెప్తున్నారు, ఈ దర్శనాలు ఎందుకు చూసి ఇలా మీకు వాక్యాన్ని ఎలా చెప్పగలుగుతున్నారంటే, యోవేలు ప్రవక్త ఒకానొక రోజు ఏం చెప్పాడు? అంత్య దినాల్లో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు కదా, యోవేలు ప్రవక్త ద్వారా రాయించాడు కదా. ఆ మాటే ఇక్కడ నెరవేరుతుంది. యవ్వనులు దర్శనాలు చూడడం, ముసలి వాళ్ళు కళలు చూడటం, సర్వజనుల మీద ఆత్మను కుమ్మరించడం, ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది అని చెప్తున్నారు. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరిందని చెప్తూ వాళ్ళకి కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. ఏంటంటే, వాళ్ళకి స్పష్టంగా అర్థం కావడానికి సువార్త చెప్పాడు. ఏం చెప్పారు? ఎవరు చెప్పారు? పేతురు గారు. పేతురు గారు సువార్త చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి. పేతురు గారు సువార్త చెప్తున్నారు. ఇప్పుడు సువార్త అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా సువార్త ఉన్నారా? సువార్త అంటే తెలుసా? అసలు సువార్త అంటే ఏంటో చెప్పాలి మీరు నాకు. దేవుని వాక్యం ప్రకటించు. సువార్త అంటే అసలు అర్థం ఏంటంటే, సువార్తలో 3 విషయాలు ఉంటాయి. ఒకటి, యేసుక్రీస్తు వారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చిన ఆయన మన కోసం మరణించారు. మరణించిన ఆయన తిరిగి లేచారు. ఇది సువార్త. అర్థమవుతుందా? దీన్ని సువార్త అంటారు. ఇది కాకుండా ఇంకోటి ఏదన్నా చెప్తే అది సోది అంటారు. అర్థమవుతుందా? ప్రతి విషయంలో వాక్యం చెప్పేటప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు, ఆయన మన కోసం మరణించారు, ఆయన 3వ దినాన తిరిగి లేచారు. దీన్ని సువార్త అంటారు. పేతురు గారు మీరు ఒకసారి చదవండి వెళ్ళిన తర్వాత, ఈ వాళ్ళకందరికీ నిలబడి సువార్త చెప్తున్నారట. పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్న తర్వాత వీళ్ళకి స్పష్టంగా సువార్త చెప్తున్నారట. స్పష్టంగా యేసుక్రీస్తు వారు మీకోసం మరణించారు, ఆయన పరలోకం నుంచి దిగొచ్చారు, వచ్చిన ఆయన మరణించాడు, 3వ దినాన్ని తిరిగి లేచారని వాళ్ళకి చెప్తే వాళ్ళకి మారు మనసు వచ్చింది. ఏమొచ్చింది? మారు మనసు వచ్చి పేతురు గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమనంటే, మాకు ఈ మాటలన్నీ అర్థమయ్యాయి, మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్పింది ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు, వచ్చిన ఆయన ఏమయ్యారు చెప్పాలి? మరణించారు, మరణించిన ఆయన 3వ దినాన తిరిగి లేచారు. ఈ విషయాలు చెప్పారు. ఈ విషయాలు చెప్పిన వెంటనే వాళ్ళకి మనసులో ఒక ఏదో ఫీలింగ్ పొడి చేస్తుందట. నువ్వు తప్పు చేస్తున్నావు, ఆయన్ని అంగీకరించని ఒక ఫీలింగ్ వచ్చిందట. వచ్చిన వెంటనే పేతురు గారి దగ్గరికి వస్తారు. వీళ్ళంతా పేతురు గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. చదువుతాను చూడండి ఆ మాటలు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37-38 చదువుకోండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా, జాగ్రత్తగా వినండి, ముగించుకుందాం. వాళ్ళు సువార్త విన్న తర్వాత, అంటే సువార్త అంటే ఏంటని చెప్పాను? యేసుక్రీస్తు వారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. ఎంతమంది తెలుసు? చేతండి ఒకసారి పర్లేదు. తెలుసా? యేసుక్రీస్తు వారు మన కోసం మరణించారు, ఇది కూడా తెలుసా? యేసుక్రీస్తు వారు 3వ దినాన తిరిగి లేచారు, ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ఈ 3 మాటలు నమ్మిన వీళ్ళు చేసిన పని ఏంటంటే,
పేతురు గారి దగ్గరికి వచ్చారు, అపోస్తుల దగ్గరికి వచ్చారు, మేము ఏం చెయ్యాలని అడుగుతున్నారు. ఈ విషయాలు మీ అందరికీ తెలుసు కదా? తెలుసా తెలీదా? ఈ 3 విషయాలు అందరికీ తెలుసా? ఈ 3 విషయాలు తెలుసుకున్న తర్వాత వీళ్ళు వచ్చి చేసిన పని ఏంటంటే మేమేం చెయ్యాలి అని అడిగారు. మేమేం చెయ్యాలి అని అంటే పేతురు గారు అప్పుడు చెప్తున్న మాట, మీరు మారు మనసు పొందండి. ఏం చేయండి? మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. ఇప్పుడు బాప్తిస్మం పొందటానికైనా మారు మనసు పొందటానికైనా మొట్టమొదట తెలియాల్సింది ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు నా కోసం ఈ భూమి మీదకి వచ్చారు, చనిపోయారు, తిరిగి లేచారని 3 విషయాలు అర్థమైన తర్వాత మనసులో ఒక ఫీల్ రావాలి, నేను తప్పు చేశాను. వీళ్ళు చూడండి, వాక్యం వెంటనే సేవకుని దగ్గరికి వచ్చేసి అడుగుతున్నారు, మేమేం చేయాలి, మేమేం చేయాలి, మాకు అర్థమైంది, మేమేం చేయాలని అడుగుతున్నారు. అడిగిన వీళ్ళకి ఆయన చెప్తున్న మాట, మీరు మారు మనసు పొందండి. మారు మనసు అంటే చాలా మంది అపార్థం చేసుకునేది ఏంటంటే, మారు మనసు అంటే చేసిన పాపాలన్నీ మానేయడం. ఏంటి? చేసిన పాపాలన్నీ మానేసి దేవుని దగ్గరికి రావాలి అని అనుకుంటారు. తప్పదు. మారు మనసు అంటే చేసిన పాపాలు మానేయడం కాదు. ఒకవేళ మనం చేసిన పాపాలన్నీ మానేసి దేవుని దగ్గరికి వచ్చేలాగా ఉంటే మనమంత సామర్థ్యం కలిగిన వాళ్ళమా? మానేయగలము మనంతటా మనం? ఎంత మాత్రం మానలేము. మారు మనసు అంటే నేను మారాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా జీవితం సరిగా లేదు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే నా జీవితం బాగుపడుతుంది అని అనుకోవటం మారు మనసు. నా స్థితిని నేను మార్చుకోవాలి అని అనుకోవడం మారు మనసు. ఇలా మారు మనసు వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తం. దేనికోసం? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి అని చెప్పారు. అలా పొందిన తర్వాత ఏం జరుగుద్దంటే మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఏంటంట? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవడానికి అర్హత ఏంటి చెప్పండి? ఏం తెలియాలి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం తెలియాలి. అంతేనా? ఏం తెలియాలంటే యేసుక్రీస్తు వారు నా కోసం ఈ భూమి మీదకి వచ్చారు, ఆయన మరణించారు, తిరిగి లేచారు. ఈ 3 విషయాలు తెలిస్తే సరిపోతుంది. ఈ 3 విషయాలు తెలిసిన తర్వాత నేను మారాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అన్న ఆలోచన వస్తే సరిపోతుంది. ఇప్పుడు తర్వాత జీవితం ఎలాగండి? ఆ ప్లానింగ్ ఎలాగండి? ఆ ప్లానింగ్ ఏం చేస్తారంటే దేవుడే చెప్పాడు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు ఆయన, యేసు వైపు చూచుచూ ముందుకు నడండి అని. విశ్వాసానికి కర్త ఎవరు? మనలో విశ్వాసాన్ని కలిగించింది ఎవరు? ఆయన తిరిగి లేవకపోతే మనకు విశ్వాసం వస్తుందా? ఖచ్చితంగా రాదు. విశ్వాసానికి కర్త ఆయన, కొనసాగించేది కూడా ఆయనే. ఆయన విశ్వసించావు, బాప్తిస్మం తీసుకున్నావు, నా జీవితం ఎలాగా, నేను ఎలా భక్తిగా బతకాలి, నువ్వేం ఆలోచించక్కర్లేదు. విశ్వాసాన్ని కొనసాగించేది కూడా ఆయనే. విశ్వాసం ఆయన వల్ల కలిగింది, విశ్వాసాన్ని కొనసాగించేది కూడా ఆయనే. ఎలా కొనసాగించాలంటే ఆయన వైపు చూచుచు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ సులువుగా చిక్కులు పెట్టిన పాపం నుంచి విడుదల పొందటం. ఇది విశ్వాసి యొక్క జీవితం. వీళ్ళు వచ్చారు, అడిగారు, బాప్తిస్మం పొందండి అని చెప్పగానే 3000 మంది బాప్తిస్మం పొందారంట. విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు చివరిలో అర్థమవుతుంది. 3000 మంది బాప్తిస్మం పొందారంట. ఎంతమంది? వాళ్ళు ఎన్నిసార్లు వాక్యం విన్నారు? ఒకసారి, ఒకే ఒక ప్రసంగం. ఆ ప్రసంగం ఎంతసేపు ఉండదు. ఆ ప్రసంగంలో ఏ మాటలు ఉన్నాయి? యేసుక్రీస్తు వారు మీకోసం వచ్చారు, మరణించారు, తిరిగి లేచారు. ఈ 3 మాటలు విన్న తర్వాత వాళ్ళ సేవకుల దగ్గరికి వెళ్ళడం, సేవకుడు వాళ్ళకి బాప్తిస్మం పొందండి అని చెప్పడం, వాళ్ళు అక్కడే బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన తర్వాత ఏం చేయాలో కూడా సేవకుడు చెప్పాడు. ఎవరు? పేతురు గారు. ఏం చేయాలో చెప్తున్నారు చూడండి. బాప్తిస్మం పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? 41-42 వచనాలు చూద్దాం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచేయందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. ఈ బాప్తిస్మం పొందిన 3000 మంది చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళు చేసింది అపోస్తుల బోధలో ఉన్నారట. ఏంటి? అపోస్తుల బోధ అంటే
బైబిల్లో ఏదైతే ఉందో, యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బోధ. ఆ బోధలో ఉన్నారట. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత చేయాల్సింది ఏంటి అని అంటే అపోస్తుల బోధలో ఉండాలి. అంటే సత్యవాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ చెప్తున్నారు అనే చోట ఆ బోధ వినాలి. ఆ చోట మాత్రమే ఉండాలి. అపోస్తుల బోధలో ఉండాలి. రెండోది చెప్పాలా, సహవాసం. అపోస్తుల బోధలో ఉండాలి. అలా సత్యవాక్యం ప్రకటించేవారు, భక్తిగా ఉన్నవాళ్ళు, నీ ముందు ఎవరైతే భక్తిగా కొనసాగుతున్నారో వాళ్ళతో ఏముండాలంటే సహవాసం ఉండాలి. ఒంటరిగా ఉంటే ఉండలేం. వాళ్ళతో సహవాసం ఉండాలి. వాళ్ళలో ఉన్న లోపాన్ని నువ్వు గుర్తు చేస్తావు, నీలో ఉన్న లోపాన్ని వాళ్ళు గుర్తు చేస్తారా, ఒక్కొక్కటి సరి చేసుకుంటూ దేవుని దృష్టికి అంగీకరించబడు. ఇలా ఉండాలి. సహవాసం అనేది ఉండాలి. మొట్టమొదటిది బాప్తిసం పొందిన తర్వాత నిజమైన వాక్యం దగ్గర ఉండాలి, అపోస్తుల బోధలో ఉండాలి. రెండోది సహవాసంలో ఉండాలి. మూడోది రొట్టె విరుచుట. ఏం చేయాలట? ఖచ్చితంగా రొట్టె విరిచే కార్యక్రమంలో, అంటే రొట్టె ద్రాక్ష రసం తీసుకునే కార్యక్రమంలో పాల్గొవాలంటే ఎలా పడితే అలా పాల్గొవడం కాదు. దానికి కొన్ని రూల్స్ అని మనం చెప్పాం, రూల్స్ కొన్ని చెప్పాం. ఆ ప్రసంగం ఒకసారి మరలా మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. మొట్టమొదటిది అపోస్తుల బోధలో ఉండాలి. రెండోది సహవాసంలో ఉండాలి. మూడోది ఖచ్చితంగా చెప్తున్నారు రొట్టె విరుచుట్లో ఉండాలి. నాలుగోది ప్రార్థన. 4 విషయాలు చెప్తున్నారు. మొట్టమొదటి బోధలో ఉండు, సహవాసంలో ఉండు, రొట్టె విరుచుట్లో ఉండు, ప్రార్థన ఎడతెగకుండా చెయ్యి. ఇదే సీక్రెట్. బాప్తిసం పొందిన తర్వాత నేను ఏం చేయాలి? ఈ 4 సరైన బోధలో ఉండు, సరైన బోధ అపోస్తుల బోధలో ఉండు, సహవాసంలో ఉండు, రొట్టె విరుచుట ఎందుకు కంటిన్యూస్గా ఉండు. రొట్టె విరుచుట ఎందుకు కంటిన్యూస్గా ఉండడం అంటే రొట్టె ఎక్కడ విరుస్తారు? చర్చిలో. అంటే ఖచ్చితంగా చర్చికి రా అని చెప్తున్నారు. వరుస పెట్టి మానకుండా కంటిన్యూస్గా క్రమం తప్పకుండా మందిరానికి రావడం అలవాటు చేసుకోవాలి. రొట్టె విరచాలి. తర్వాత ఖచ్చితంగా ఉదయం సాయంత్రం నీకు ఎప్పుడు ఖాళీ కుదిరేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మ అనే వరం నీ మీద ఉంటుంది. ఆ వరం నీ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ 4 పనులు మానకుండా క్రమం తప్పకుండా చేయగలిగితే నీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. అర్థమవుతుందా? ఇది ఆ రోజు పెంతుకోస్తు పండగ రోజు ప్రారంభమైన ఉత్సవం. పెంతుకోస్తు పండగ రోజు జరిగింది ఇదంతా. పెంతుకోస్తు పండగ రోజు సుమారుగా సంఘంలో 3,000 మంది చేర్చబడ్డారు. ఎంతమంది? 3,000 మంది చేర్చబడ్డారు. అదే ప్రారంభ సంఘం. అదే ఒక్క ప్రసంగం ద్వారా 3,000 మంది. ఎంతమంది? ఒక్క ప్రసంగానికి 3,000 మంది. ఏంటంటే నాకు పేతురు గారికి ఎంత సంతోషం వచ్చిందో లేదో తెలియదు, కానీ నాకు ఒక రోజు మాత్రం చాలా సంతోషం వచ్చింది. ఏంటంటే ఇక్కడ క్రిస్మస్ రోజు వాక్యం చెప్పాం. క్రిస్మస్ మెసేజ్ చెప్పేటప్పుడు మన స్వామ్యులు గారు ఆ రోజు వచ్చారు, చర్చికి వచ్చారు. ఆ చివరిలో కూర్చొని వాక్యం విన్నారు. వాక్యం విని వెళ్ళిపోయిన కరెక్ట్గా 3 రోజుల తర్వాత అనుకుంటా, 3 రోజులు 4 రోజులు ఫోన్ చేశారు. 3 రోజులు కలిపి ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాక్యం విన్న తర్వాత నాకు మారాలనిపిస్తుంది, నా మనసులో ఏదో తెలియని ఒక బాధ వస్తుంది, నేను బాప్తిసం పొందుతాను అని అడిగారు. నాకు వెంటనే ఇదే సందర్భం గుర్తొచ్చింది. ఒకే ఒక ప్రసంగం, పరిశుద్ధాత్ముడు, ఇది పేతురు గారు చేసిన ప్రసంగం కాదు, ఆ రోజు నేను చేసిన ప్రసంగం కాదు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి మాట్లాడిన తర్వాత ఇక్కడ 3,000 మంది వచ్చి బాప్తిసం పొందుతానన్నారు. ఆ రోజు ఇక్కడ ప్రసంగం చేసిన తర్వాత ఫోన్ చేసి నేను బాప్తిసం పొందుతాను, నాకు బాప్తిసం ఇవ్వండి అని అడిగితే అప్పుడు 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు బాప్తిసం తీసుకున్నాను. ఒక్క ప్రసంగం ద్వారా మనుషులు మారిపోతారంటే మారిపోతారు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే మారిపోతారు. ఒక్క ప్రసంగం ద్వారా ఎంత అద్భుతాలు జరుగుతాయంటే ఖచ్చితంగా జరిగితే 3,000 మంది మారిపోయారు. ఒకరిద్దరిలో ఏముందంటే 3,000 మంది మారిపోయారు. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. నాకు ఇదే సందర్భం గుర్తొచ్చింది. ఒక్కరు మారితే ఎంత సంతోషంగా ఉంది. పేతురు గారు ఆ రోజు 3,000 మందికి బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎంత సంతోషపడి ఉంటారు అని. వాళ్ళు ఎలా ఇచ్చుంటారో బాప్తిసం, 3,000 మందికి బాప్తిసం ఇచ్చారు. ఒక్క రోజు చర్చ్ అంతా నిండిపోయింది. అంతే ఒక్క ప్రసంగం చర్చ్ నిండిపోయింది, 3,000 మంది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు మాట్లాడితే మారటానికి 1 నిమిషం పడుతుంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడు
ఆయన మాటలు మనం శ్రద్ధగా వినగలిగితే ఖచ్చితంగా మన హృదయాల్లో మారు మనసు అనేది వస్తుంది. ఆ రోజు పెంతెకోస్తు పండగ రోజు జరిగిన అద్భుతం ఇది. ఇప్పుడు 4 పండగల కోసం మనం మాట్లాడుకున్నాం. మీరు జాగ్రత్తగా వినండి, ముగిస్తాను. 4 పండగల కోసం మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటి పండగలో యేసుక్రీస్తు వారు మా కోసం బలి అయ్యారు అని మనం నేర్చుకుంటాం. రెండోది, యేసుక్రీస్తు వారి బలిని అంగీకరించి బాప్తిసం పొందుకున్న మనం మన జీవితంలో పాపాన్ని దగ్గరకు రాకుండా ఉండాలి అని పులియని రొట్టెల పండగ ద్వారా నేర్చుకుంటాం. ఈ పులియని రొట్టెల పండగ ద్వారా పాపం చేయకుండా బతుకుతున్న మనం ఒకానొక రోజు తిరిగి లేస్తాము అని ప్రథమ ఫలముల పండగ ద్వారా నేర్చుకుంటాం. ఈ తిరిగి లేస్తూ యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనం ఖచ్చితంగా చక్కగా నీతిగా బతకాలంటే పరిశుద్ధాత్ముని పొందుకోవాలి అనేది పెంతెకోస్తు పండగ ద్వారా నేర్చుకుంటాం. అర్థమవుతుందా? ఒక విశ్వాసి యొక్క జీవితం ఈ 4 పండగల్లో అర్థమైపోతుంది. యేసుక్రీస్తు వారిని అంగీకరించడం, పాపం చేయకుండా బతకటం, ఒక నిరీక్షణ మనకుంది, ఒకనొక రోజు తిరిగి లేస్తాం. ఆ నిరీక్షణను మనం చేరుకోవాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని కలిగిస్తాడు. ఉన్న ఈ మనసును తీసేసి క్రొత్త మనసు, నూతనమైన మనసుని ఇస్తాడు. పాత మనసు పోతుంది, క్రొత్త మనసు వస్తుంది పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత. ఆ మాట చూసి ముగించుకుందాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక చివరిగా మాట చదువుకుని ముగించుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనం చెప్తాం. 6వ వచనం సరిపోతుంది. 5వ వచనం చదువు. 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయడం ద్వారా మనలను రక్షించను. మనం ఎలా రక్షించబడ్డామంటే మనం చేసిన నీతి క్రియల వల్ల కాదు, నీతిని బట్టి అనుసరించే క్రియల వల్ల కాదు. పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావాన్ని ఇచ్చి మనల్ని రక్షించాడు అని చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడట? నూతన స్వభావం. చెప్పండి మాట అంతా. పాత స్వభావం పోయి, పాత మనసు పోయి, కొత్త మనసు వస్తుంది. పరిశుద్ధాత్మ తీవ్రత పొందుకున్న తర్వాత ఏ మనసు వస్తుంది అంటే కొత్త మనసు వస్తుంది. ఆ కొత్త మనసును మనం ఏం చేస్తామంటే పాడు చేసుకుంటాం. బాప్తిసం పొందుకున్నాం, బాప్తిసం పొందుకున్న తర్వాత కొత్త మనసు ఆయన ఇస్తాడు. నిజంగా బాప్తిసం పొందుకున్న వెంటనే ఒక కొత్త ఫీలింగ్ ఉంటుందండి. అప్పటి వరకు మనం చూసినవి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి. టీవీ రిమోట్ పట్టుకోవాలన్నా కొంచెం భయం వేస్తుంటారు. ఫోన్లో ఏ పడతాయి చూడాలంటే భయం వేస్తుంటారు. ఆ మనసుని నూతనమైన మనసు, నూతనమైన స్వభావం ఆయన ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. 4 విషయాలు. అపోస్తల బోధలో ఉండాలి, రెండోది సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఈ 4 ఏది తప్పినా ఈ నూతనమైన మనసుకు మనం ఏవేవో కల్మషాలు అంటించేసుకుంటే ఆటోమేటిక్గా మన పాపానికి దగ్గరైపోతాం. ఈ 4 ఖచ్చితంగా కంటిన్యూస్గా చేయాలి. ఇక్కడ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాలి. నిజమైన బోధలో ఉండాలి, ఖచ్చితంగా సహవాసం ఉండాలి, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, సేవకులతో మాట్లాడాలి, సేవకులతో సహవాసం ఉండాలి, వాక్యం కోసం మాట్లాడాలి, రొట్టె విరిచేది కంటిన్యూస్గా ఉండాలి. అంటే మందిరానికి కంటిన్యూస్గా రావాలి. ఖచ్చితంగా ప్రార్థనలో ఎడతెగకుండా ఉండాలి. ఈ 4 చేయగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడిచ్చిన నూతన స్వభావం ఎప్పటికీ అలానే ఉంటుంది. ఈ 4 ఎప్పుడైతే మనం చెయ్యట్లేదో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ నూతన స్వభావాన్ని మనం పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. పరిశుద్ధాత్మ తీవ్రతను తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. జాగ్రత్తగా గమనించండి. ఇది పెంతెకోస్తు పండగ వెనకాల ఉన్న అసలు అర్థం. 4 పండగల కోసం మనం మాట్లాడుకున్నాం. మరికొన్ని పండగల కోసం ఇంకా 3 పండుగలు ఉన్నాయి. ఆ పండుగల కోసం మనం మిగతా వారాల్లో మాట్లాడుకున్నాం. అర్థమైంది అందరికీ? ఈరోజు దేనికోసం మాట్లాడుకున్నాం? పెంతెకోస్తు పండగ కోసం. మంచిది, ప్రార్థన చేసుకోవచ్చు. మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి. లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుని రొట్టె ద్రాక్షరసం కూడా తీసుకోవడానికి సిద్ధపడండి.
మోకరించిన మీరు పర్లోకమందున మా తండ్రి దయగలిగి నిరపోతులమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటివరకు ప్రభావ పెంతుకొస్తు పండుగ కోసం తండ్రి కొన్ని విషయాలు మాతో తండ్రి మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభావ. మరి పండించిన పంటలో ప్రథమమైన భాగాన్ని మీకు అర్పించాలని తండ్రి ఈ పెంతుకొస్తు పండుగ తండ్రి మీరు ఏర్పాటు చేశారు. ఆ పెంతుకొస్తు పండుగ రోజే మీరు వాగ్దానాన్ని నెరవేర్చారు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తారని తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం. ఆ రోజు మీరు చేసిన అద్భుతం ఇవన్నీ తండ్రి జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. పరిశుద్ధాత్మ దేవ మీరు మాలోనికి వస్తే మీరు మాలో ఉంటే మాలో నూతన స్వభావం ఉంటుంది. ఆ నూతన స్వభావం ద్వారా అద్భుత కార్యాలు చేయగలము, నీతిగా జీవించగలమని తండ్రి విషయం మేము నేర్చుకున్నాం. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి. ఎంత మాత్రం ఈ మాటలు వ్యర్థంగా పోవడం నూతనమైన స్వభావాలను ప్రభావం పాడు చేసుకోకుండా, పరిశుద్ధాత్మ దేవ మీరు ఇచ్చిన అభిషేకాన్ని పాడు చేసుకోకుండా ప్రభావ చక్కగా మీరు ఇచ్చిన తండ్రి మీరు చెప్పిన 4 సూత్రాలు పాటించడానికి అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎడతెగకుండా ఉండడానికి కృప దయచేయండి. కృపలో భద్రపరచమని ప్రతి విషయంలో మీ సహాయం దయచేయమని రొట్టె తీసుకుంటుండగా ప్రభావ మీ సహాయాన్ని దయచేయండి. తర్వాత జరిగిపోయే ప్రతి కార్యక్రమంలో మీ తోడు దయచేయమని ప్రభుత్వం భద్రపరచమని వేడుకుంటాం. చిన్న ప్రార్థన ప్రభుత్వం రాష్ట్రంలో ఏసీ పెట్టాడు వేడుకుంటున్నాం.